రండి రండిరా. అమ్మో గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. ఈరోజు వచ్చేసి మనం పటాయాలో ఒక ఫేమస్ ప్లేస్ అనమాట. సో అది వచ్చేసి టైగర్ పార్క్. అండ్ టైగర్ పార్క్ని అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో టైగర్ తోటి మనం ఫొటోస్ దిగొచ్చు, సెల్ఫీస్ దిగొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, పులిని దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. బీచ్ రోడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి అయితే మనకి తుక్ అవైలబుల్లో ఉంటాయంట. సో ఒకసారి ట్రై చేస్తాను, దొరికిందంటే ఓకే, లేదంటే మనకి ఉందిగా ఆప్షన్ డైరెక్ట్గా బోల్ట్ అయితే బుక్ చేసుకోవచ్చు బైక్. సో సింపుల్గా అయిపోద్ది. సో పటాయా బీచ్ రోడ్ నుంచి బీచ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. డే టైంలో పటాయా బీచ్ లుక్స్ అయితే ఇలా ఉంటాయి. మొత్తం ఖాళీ లేకుండా మొత్తం స్పీడ్ బోట్స్, షిప్పులు, సో కొన్ని యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి, పారాసైలింగ్ లాంటివి. మనం ఇక్కడ చూసుకోవచ్చు పటాయా సిటీ అని నేమ్ బోర్డు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక బిల్డింగు, ఇక్కడ నుంచి మనకి ఫెర్రీస్ అయితే దొరుకుతాయి. మనం కోరల్ ఐలాండ్ వెళ్ళాలన్నా, లేదంటే దగ్గరలో ఉన్న వేరే ఐలాండ్స్ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి మనకి జెట్టీలు అయితే దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోద్ది. లేదు స్పీడ్ బోట్స్లో వెళ్తానంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ చూస్తున్నారు కదా స్పీడ్ బోట్స్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. ఓకే, అండ్ మనం ఇక్కడ నుంచి అయితే టైగర్ పార్క్ అయితే తుక్ ఏమన్నా ఉంటుందేమో ట్రై చేస్తాను. తుక్ దొరికితే మనకి 30 బాట్లో అయిపోద్దని విన్నాను. అలా అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాం, లేదంటే క్యాబ్ బుక్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ నుంచి టైగర్ పార్క్ వచ్చేసి 9.7, సో ఆల్మోస్ట్ లైక్ 10 కిలోమీటర్స్ అనుకోవచ్చు. సో లోకల్ తుక్ అయితే ఎక్కాను. వాడు ఫస్ట్ టైగర్ పార్క్ అని అడగగానే 100 బాట్లు అడిగాడు. జనరల్గా నేను ఆల్రెడీ విన్నాను కాబట్టి 30 బాట్కే వస్తాడని వద్దన్నాను, బట్ ఫైనల్గా వాడు 50 బాట్కి అయితే ఓకే అన్నాడు. నేను కూడా ఇక సర్లే ఇంకా 20 బాట్ ఏముందని ఇక 50 బాట్కి అయితే ఎక్కేసాను. విషయం ఏంటంటే టుక్లో ఎవరు లేరు. అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా వాకింగ్ స్ట్రీట్ అనమాట. అట్లా లోపలికి వెళ్తే వాకింగ్ స్ట్రీట్ వస్తుంది. సో ఫైనల్గా టైగర్ పార్క్ అయితే వచ్చేసాము. బ్యాక్ సైడే ఉందన్నమాట టైగర్ పార్క్. సో ఒక్కడికి 50 బాట్కి వచ్చాడంటే ఒక 5 ఉన్నారనుకోండి, 10-15 బాట్స్లో డైరెక్ట్గా సిటీ నుంచి ఇక్కడికి అయితే వచ్చేయచ్చు. 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక కౌంటర్ ఉంటుంది, టికెట్స్ కౌంటర్ అని. బేసిక్గా ఇక్కడ ఏంటంటే మనకి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇవన్నీ ఉన్న ఆప్షన్స్ ఏంటి అని. సో చూస్తున్నారు కదా ప్రైజెస్. బిగ్ టైగర్తో ఫోటోలు దిగాలంటే 690 బాట్లు, మీడియంది అయితే 590 అండ్ స్మాల్ అయితే 690. అండ్ అలాగే మనకి సఫారీ ఉంటుంది 390.
ఓకే. సో అండ్ ఫొటోస్ కావాలంటే సపరేట్గా వేరే వాళ్ళని హైర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫోటోగ్రాఫర్స్కి 399, 599 అట్లా సపరేట్గా ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. సో ఒక్కళ్ళు వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా వేరే వాళ్ళతో ఎవరితో అన్నా వస్తే వాళ్ళతో ఫోటోలు తీయించుకోవచ్చు. ఇవి వచ్చేసి కోంబో ప్యాక్స్ అనమాట. సో అన్నిటినీ చూడాలంటే 2,990 అంటే దాదాపు 3,000 బాట్లు. అండ్ 4 రకాలని కలవాలంటే 2,700 బాట్లు. సో ఇలా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మనకి డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకొని మనల్ని కౌంటర్కి అయితే ఆపోజిట్ కౌంటర్కి అయితే పంపిస్తారు. ఇదిగోండి, ఈ కౌంటర్కి వెళ్తే మనం ఇక్కడ పేమెంట్ చేసేసి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. నేను వచ్చేసి మీడియం సైజ్ తీసుకున్నాను అనమాట టైగరు. సో అది వచ్చేసి 590 బాట్స్. సో పేమెంట్ అయితే అయిపోయింది. సో మన క్యూ నెంబర్ వచ్చేసి 231. సో దీని ప్రకారం మనకి లోపలికి ఎలా చేస్తారనమాట. అండ్ చూస్తున్నారు కదా, 590 మీడియం సైజ్ టైగర్ని చూడాలంటే 590 బాట్స్. అండ్ ఎదురుగా మనకి కేజీలో ఉన్నాయి లోపల టైగర్స్ కనిపిస్తున్నాయి కదా, రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది. అండ్ లోపల వచ్చేసి మన అన్లిమిటెడ్ అనమాట. ఎంతసేపు అయినా ఫ్రీగా అలా తిరిగేయచ్చు, అన్నీ చూడవచ్చు వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత. అండ్ ఇక్కడైతే తినడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కెఫెటేరియా ఉంది. సో యాక్చువల్గా ఇక్కడికి వచ్చే ముందు జస్ట్ ఒక 1 కిలోమీటర్ ముందర మనకి 7-Eleven కూడా ఉంది. సో ఇన్ కేస్ కావాలంటే అక్కడ దిగేసి తినేసి ఇక్కడికి వచ్చేయచ్చు. కాకపోతే 1 కిలోమీటర్ వాక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న టైగర్ అయితే ఉంది చూడండి. ఇవి చూడండి, డీప్ స్లీప్లో ఉన్నాయి. అసలు డీప్ స్లీప్ లో ఉన్నాయి. యాక్చువల్గా టచ్ చేసావా? దెన్ ఇంకా వెళ్ళాలి. వీటికి ఏవో ఇస్తారంట, ఇంజెక్షన్స్ ఏవో, అందుకే ఇట్లా. కానీ కూరలు గోల్డ్ అన్ని తీరేట అన్నీ ఉంటాయి. అది కూడా దాని కాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి దగ్గర నుంచి ఎంత ఉన్నాయో. ఇగో పంజా. జో ఇక్కడ తీ, బాగున్నాయి. దానికి టైగర్లు చాలా బాగున్నాయి. ఇక్కడ నాకు ఒక 3 తమిళ్ ఫ్రెండ్స్ అయితే కలిశారు. సో వాళ్ళతో కలిసి వెళ్తున్నాను అనమాట చూడడానికి. Same this guy. ఓకే. Anna, not strong. Your hand here only. No calling. No calling. No calling. No video call. Okay. Only video. ఓకే. Take picture. No flash. ఓకే. సో గాయస్ వెళ్తున్నాను పులి దగ్గరికి. అండ్ దేవడా పులి వెనకున్నాను. మామూలుగా లేదు భయ్యో, పొట్ట గొడగొడ అంటుంది. కెన్ ఐ టచ్ దిస్ టైల్? వావ్, మామూలుగా లేదు భయ్యో. తోకనే ఏదో 5 కిలోల దాకా ఉంది బరువు. జోలాలి జోలాలి. దాని మొహం ఫ్రంట్లో ఉంది కదా, ఏమనిపించట్లేదు అంతగా భయం. తోక మాత్రం ఇంత బరువు ఉంది అసలు, జస్ట్ తోకనే. దేవుడా మామూలుగా లేదు. కెన్ ఐ టచ్ ఫీట్? ఫీట్
అమ్మో ఓ If you touch soft, you don't like when you touch the ball. Hardly. ఓకే ఓకే సో బేసికలీ డైరెక్ట్గా కాల్ని టచ్ చేస్తే అది ఎగిరి తంతుంది అనమాట సో స్మూత్గా హ్యాండిల్ చేయాలి ఇలా ఇలా అంటే ఎలో చేస్తుంది యా యా సో ఐ మేట్ గైస్ ఫ్రమ్ తమిళనాడు. సో వీళ్ళందరూ కూడా తమిళనాడు నుంచి అనమాట. ఇది చూడండి ఎలా తిరుగుతుంది అక్కడ. వావ్, ఇది చూడండి, ఇది మీడియం టైగర్. ఇది కూడా సో పులితో ఆట అయితే అయిపోయింది. ఇక రిటర్న్ పటాయా సిటీకి అయితే స్టార్ట్ అయ్యాము. 10 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. అండ్ చెప్పాను కదా, తమిళ్లో ఫ్రెండ్స్ అయితే కలిశారు ఒక ముగ్గురు. సో యాక్చువల్గా వాళ్ళు కూడా సేమ్ కోరల్ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు రేపు. అండ్ ఆఫ్టర్ దట్ బ్యాంకాక్ అనమాట. సో నా ప్లాన్ కూడా అదే కాబట్టి సో ఫోన్ నెంబర్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ అందరం కలిసి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. లెట్స్ సీ. బాయ్ బాయ్ టైగర్ పార్క్.